ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు కూడా వస్తారా? లేదు, మేము ఇంటికి వెళ్తాం. ఇంట్లో ఈ విషయం చెప్తాం. మీరు వెళ్ళి ఏ విషయమో చెప్పండి. విహారీ, పద వెళ్దాం. రారా. పదండి. నిజంగా లక్ష్మి డెడ్ బాడీ అయితే బాగుండు. ఆ లక్ష్మి కనిపించకపోతే మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తుంది అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళేదో డెడ్ బాడీ అంటున్నారు. నిజంగా ఆ డెడ్ బాడీ దాంతే అయితే మనందరికీ చాలా రిలీఫ్ ఉంటుంది. మన ప్రతి విషయంలో తను అడ్డుపడుతూనే ఉంది కదా. దీంతో దాని దరిద్రం వదిలిపోతుంది. పద. నేను ఈ ఘోరాన్ని చూడలేను. నా లక్ష్మిని అలా చూడలేను మావయ్య. విహారీ, తప్పదురా. పద వెళ్దాం. మావయ్య, అక్కడుంది లక్ష్మినేనా? నేను నమ్మను మావయ్య. తన లక్ష్మి కాదు. నా వల్ల కాదు. నేను వచ్చి చూడలేను. విహారీ గారు, ప్లీజ్ ఒకసారి వచ్చి చూడండి. లేదు, నా వల్ల కాదు. అసలు తన లక్ష్మి కాదు. విహారీ, బాధపడుకో. వెళ్దాం పద. రా. లక్ష్మి కాదని చెప్పు మావయ్య. నేను లక్ష్మిని అలా చూడలేను మావయ్య. విహారీ, వెళ్ళొకసారి చూడరా. మరణం కూడా మమ్మల్ని విడదీయలేదని అనుకున్నాను మావయ్య. ఒకవేళ మరణమే మమ్మల్ని విడదీస్తే గనక నేను బతకను. తనతో పాటే నేను చనిపోతాను. విహారీ, ఏంట్రా మాటలు? ముందు తను లక్ష్మి కాదో తెలుసుకోవాలి. ఒకసారి వెళ్ళి చూడరా. విహారీ గారు, ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి. విహారీ గారు,
నా వల్ల కాదు విహారీ, నా వల్ల కాదు విహారీ. చూడరా, ఒక్కసారి చూడరా. లేదు మావయ్య, లేదు, నా వల్ల కాదు. నేను ఆ పని చేయలేను మావయ్య. చారుకేశవ్ గారు, మీరైనా ఒకసారి చూడండి. విహారీ, తను మన లక్ష్మి కాదు. విహారీ, తను మన లక్ష్మి కాదు. చూడరా. తను మా లక్ష్మి కాదు. తను మా లక్ష్మి కాదు సార్. తను మా లక్ష్మి కాదు. మా లక్ష్మి కాదు సార్. ఎస్ఐ గారు, ఈ డెడ్ బాడీ లక్ష్మీది కాదు కదా. ఈ డెడ్ బాడీ ఎవరిదో త్వరగా కనుక్కోండి. సరే మేడం. విహారీ గారు, మీరు నాతో రండి. హల్డు, ఇప్పుడు నా గుండె దడ కొంచెం తగ్గిందిరా. విహారీ గారు, లక్ష్మి గురించి మన ఎంక్వైరీని కొంచెం ఫాస్టప్ చేద్దాం. ప్లీజ్, యూ డోంట్ వరీ. తను మనకి దొరుకుతుంది. సంధ్య గారు, లక్ష్మికి నాకంతా తెలుసు విహారీ గారు. ఐ కెన్ అండర్స్టాండ్. అంతా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సంధ్య గారు. మ్. విహారీ, మనం వెళ్దాం పద. హలో మేడం, చెప్పండి. ఏంట్రా దాని పరిస్థితి? సచ్చిందో బతికిందో తెలియడం లేదు.